హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి 2024కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకుంటున్నాం కదా. ఆ సిరీస్లో ఇది 14th వీడియో అండి. సో ఈ వీడియోలో మనం గణిత క్లబ్బులు, గణిత ప్రయోగశాలలు, గణిత నిర్మాణము, గణిత క్రమము మరియు నమూనా, అనుక్రమము, అదేవిధంగా గణిత ఉపాధ్యాయునికి సంబంధించిన బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఆల్రెడీ ప్రీవియస్గా 13 వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్, ప్రారంభ తరగతుల్లో అన్ని బోధనా విషయాలు లాగానే గణితాన్ని క్రీడగా బోధించాలి అని అభిప్రాయపడిన వారు ఎవరంటే మరియా మాంటిసోరీ ప్రోబెల్లు. ప్రారంభ తరగతుల్లో అన్ని బోధనా విషయాలు లాగానే గణితాన్ని క్రీడగా అంటే ఒక ఆటగా బోధించాలి అని అభిప్రాయపడిన వారు మరియా మాంటిసోరీ ప్రోబెల్లు. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణిత బోధనలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన రంగము. సో గణిత బోధనలో ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే జ్ఞాన రంగము. ఓకేనా. నెక్స్ట్ బిట్, వేటిని ఏర్పరచడం వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి గణిత జ్ఞానాన్ని సుసంపన్నం చేయవచ్చును. సో వేటిని ఏర్పరచడం వల్ల విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపి వారి యొక్క గణిత జ్ఞానాన్ని, మ్యాథమెటికల్ నాలెడ్జ్ని సుసంపన్నం అంటే ఎన్రిచ్మెంట్ చేయవచ్చును అంటే గణిత సంఘాన్ని. ఓకేనా. గణిత సంఘాన్ని ఏర్పరచడం వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి యొక్క గణిత జ్ఞానాన్ని సుసంపన్నం చేయవచ్చును అంటే ఎన్హాన్స్ చేయవచ్చును అని. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణితాన్ని ఒక క్రీడగా భావించి స్వేచ్ఛగా గణితాన్ని అభ్యసించే స్థితిలోనికి విద్యార్థి రావాలంటే కొన్ని అనియతా పద్ధతుల ద్వారా గణిత సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందుకు గాను ఒక సాధనమే గణిత సంఘము. ఓకేనా. గణితాన్ని ఒక క్రీడగా భావించి స్వేచ్ఛగా గణితాన్ని అభ్యసించే స్థితిలోకి విద్యార్థి రావాలి అంటే కొన్ని అనియతా పద్ధతుల ద్వారా గణిత సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందుకు గల ఒక సాధనము గణిత సంఘము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ప్రతి తరగతిలో గణితంలో ఎక్కువగా సాధించేవారు అంటే మ్యాథ్స్ని ఎక్కువగా సాల్వ్ చేస్తూ ఉండేవారు, గణితం అంటే అభిరుచి కలవారు ఉంటారు. అటువంటి వారి ప్రతిభకు తరగతి గదిలో పాఠశాల అనంతరం సరి అయిన పోషణ ఉండాలి. దీనికి గాను ప్రతి పాఠశాలలోనూ గణిత సంఘాలను ప్రారంభించడం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అని తెలిపిన వారు జాతీయ విద్యా విధానము 1986. ఓకేనా. జాతీయ విద్యా విధానం 1986 వారు ఏమని తెలిపారు అంటే ప్రతి తరగతి గదిలోనూ గణితాన్ని ఎక్కువగా సాధించేవారు ఉంటారు, అభిరుచి కలిగిన వారు ఉంటారు. అటువంటి వారి ప్రతిభకు తరగతి గదిలో పాఠశాల అనంతరం సరి అయిన పోషణ ఉండాలి. దీనికి గాను ప్రతి పాఠశాలలో గణిత సంఘాలను ప్రారంభించడం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అని తెలిపినది జాతీయ విద్యా విధానం 1986. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణిత క్లబ్బు నిర్వహణ ద్వారా విద్యార్థులలో పెంపొందించబడేవి. సో గణిత క్లబ్ని నిర్వహించడం ద్వారా విద్యార్థులలో పెంపొందించబడేవి ఏంటంటే ఆత్మగౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసము, స్వపరిపాలనా భావాన్ని, అదేవిధంగా సహకార భావాన్ని కూడా పెంపొందించవచ్చును. సో గణిత క్లబ్ని ఏర్పరిచి నిర్వహణ ద్వారా విద్యార్థులు పెంపొందించబడేవి ఏంటంటే ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము, స్వపరిపాలనా భావన, సహకార భావము. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణిత సంఘానికి గౌరవ అధ్యక్షులు మరియు సలహాదారుడు లేదా సమన్వయకర్తగా ఎవరెవరుంటారు. సో గణిత సంఘానికి గౌరవ అధ్యక్షునిగా ప్రధానోపాధ్యాయుల వారు అంటే హెచ్ఎం సార్ ఉంటారు. అదేవిధంగా సలహాదారుడు లేదా సమన్వయకర్తగా మ్యాథ్స్ టీచర్ అంటే ఒక స్కూల్లో 2-3 మ్యాథ్స్ టీచర్లు ఉండొచ్చు. సో ఎవరో ఒకళ్ళు సలహాదారునిగా ఉండవచ్చును. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణిత సంఘం పేర్లు ఎటువంటివి పెట్టుకొనవచ్చును. సో గణిత సంఘం స్థాపించి వాటికి ఒక పేరు పెట్టాలి కదా మరి. సో గణిత సంఘానికి ఎటువంటి పేర్లు పెట్టుకోవచ్చు అంటే ప్రఖ్యాత
దేశ విదేశీ గణిత శాస్త్రజ్ఞుల పేర్లు అంటే రామానుజన్ మ్యాథ్స్ క్లబ్, ఆర్యభట్ట మ్యాథ్స్ క్లబ్, యూక్లిడ్ మ్యాథ్స్ క్లబ్ అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా గ్రీకు లాటిన్ భాషలో ఉపయోగించే అక్షరాలు అంటే ఆల్ఫా గణిత క్లబ్బు, బీటా గణిత క్లబ్బు అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో గణిత సంఘానికి ఎటువంటి పేర్లు పెట్టుకోవచ్చు? ప్రఖ్యాత దేశ విదేశ గణిత శాస్త్రజ్ఞుల పేర్లు లేదా గ్రీకు లాటిన్ భాషలో ఉపయోగించే అక్షరాలు కూడా మనం గణిత సంఘం యొక్క పేర్లుగా పెట్టుకొనవచ్చును. నెక్స్ట్ బిట్, గణిత సంఘం కార్యక్రమాలు. సో గణిత సంఘంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారంటే వక్తలతో ఉపన్యాసాలు. ఎవరైతే మ్యాథమెటిక్స్లో ప్రతిభ కనబరిచిన వారుగా గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళి ఉంటారు కదా, సో అటువంటి వారిని తీసుకుని వచ్చి ఉపన్యాసాలు ఇప్పించడము, గణిత నమూనాలను తయారు చేయించడము, నెక్స్ట్ ఉపకరణాలు అంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉపకరణాలని సేకరించడము, సో వ్యాసరచన పోటీలు నిర్వహించడము, క్విజ్ పోటీలు, గణిత అంత్యాక్షరి, ఇంకా వక్తృత్వం పోటీలు, సో గణితానికి సంబంధించిన ప్రదర్శితాలు ఎగ్జిబిట్స్ తయారు చేయడము, ఇటువంటివన్నీ కూడా గణిత సంఘం యొక్క కార్యక్రమాలు. ఇంకా చెప్పాలంటే సో గణితంకి సంబంధించిన ఆర్టికల్స్ని కలెక్ట్ చేసుకురావటము, బులెటిన్ బోర్డు నిర్వహించడము, ఇవన్నీ కూడా గణిత సంఘం యొక్క కార్యక్రమాలు అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ బిట్, గణిత సంఘం ద్వారా విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలి అంటే గణిత సంఘాన్ని స్థాపించి నిర్వహించడం ద్వారా విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలంటే భావి శాస్త్రజ్ఞులుగా. సో ఆటోమేటిక్గా గణిత సంఘాన్ని మనం నిర్వహించడం ద్వారా సో విద్యార్థులలో ఏంటంటే అక్కడ ఏంటి మనము గణిత సంఘంలో సో మ్యాథమెటిషియన్స్ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి కూడా మనము డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు చేసిన సేవలు, ఓహో వీళ్ళు ఎంత అలా చేశారా, మనము కూడా ఈ గణితం బాగా నేర్చుకుని గణితంలో శాస్త్రవేత్తగా ఎదగాలి అనే భావన ఏర్పడదు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్లో మ్యాథమెటిషియన్స్గా అవ్వడానికి అవకాశం ఉంది. సో గణిత సంఘం ద్వారా విద్యార్థులను మనము భావి శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దవచ్చును. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణిత సంఘం యొక్క ప్రయోజనాలు. సో గణిత సంఘం వల్ల ప్రయోజనాలు ఏంటంటే సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే టీచర్కి స్టూడెంట్కి ఏర్పడతాయి, స్టూడెంట్స్కి కూడా మధ్యన ఒక గుడ్ రిలేషన్, సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. సో గణితం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సో గణితం నేర్చుకోవాలనే జిజ్ఞాస ఏర్పడుతుంది. అంటే నేను గణితం నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక కోరిక అనేది ఏర్పడుతుంది. నిర్వహణ సామర్థ్యము. సో దాంట్లో గణిత క్లబ్లో వివిధ అంశాలు వీరు నిర్వహిస్తారు కదా, సో దానివల్ల ఏంటంటే వీళ్ళు నిర్వహణ సామర్థ్యం అనేది కూడా పెరుగుతుంది. తీరిక సమయాన్ని సద్వినియోగపరచుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీరియడ్ ఖాళీ వచ్చిందనుకో, సో ఆ పీరియడ్లో వేస్ట్ చేయకుండా దాన్ని గణితానికి కేటాయించడము, లేకపోతే ఖాళీ సమయాల్లో గణిత పజిల్స్ని వీటిని సాల్వ్ చేసి సో అది మ్యాథమెటిక్స్ క్లబ్లో అవసరం ఉన్నప్పుడు సేకరించడము, గణిత క్లబ్కు సంబంధించిన అంశాలను సేకరించడము, అటువంటివన్నీ కూడా గణిత సంఘం యొక్క ప్రయోజనాలుగా చెప్పుకొనవచ్చును. నెక్స్ట్ బిట్, గణిత క్లబ్కు కావలసిన మానవ వనరులు. సో గణిత క్లబ్కు కావాల్సిన మానవ వనరులు ఎవరంటే దర్జీ, వడ్రంగి, తోటమాలి అండ్ సో ఆన్. సో గణిత క్లబ్కు కావాల్సిన మానవ వనరులు దర్జీ, వడ్రంగి, తోటమాలి. అంటే ఏంటంటే వడ్రంగి, సో ఆ వడ్రంగి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన మ్యాథమెటికల్ రిలేటెడ్ షేప్స్, సో వేస్ట్ మెటీరియల్తో ప్రిపేర్ చేయించుకోవడం అటువంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇదనమాట అలా. నెక్స్ట్, గణిత క్లబ్కు కావాల్సిన సంస్థాపరమైన వనరులు. సో గణిత క్లబ్కు కావాల్సిన సంస్థాపరమైన వనరులు బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, మార్కెట్టు. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని పేర్కొన్నవారు. సో గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని పేర్కొన్నవారు రస్సెల్. ఓకేనా. నెక్స్ట్ బిట్, డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించే బాధ్యతను ఏ వనరు ఆధ్వర్యంలో చేపట్టవచ్చును. సో మ్యాథమెటిక్స్ క్లబ్లో ఏంటంటే ఏదైనా గొప్ప గణిత మేధావి లేకపోతే గణిత శాస్త్రజ్ఞ యొక్క పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేయడం అనేది కూడా ఈ గణిత క్లబ్లో భాగంగా ఉంటుంది. సో డిసెంబర్ 22 మ్యాథ్స్ డేని నిర్వహించే బాధ్యత ఏ వనరు ఆధ్వర్యంలో చేపట్టవచ్చునంటే గణిత క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టవచ్చును. ఓకేనా. నెక్స్ట్ బిట్, విద్యార్థి గణిత కృత్యాలను స్వయంగా చేసి తద్వారా పరిశీలన శక్తిని, సృజనాత్మకతను, గణితం పట్ల ఆసక్తులను పెంపొందించడం కోసం ఉపయోగపడేది గణిత ప్రయోగశాల. ఓకేనా. విద్యార్థి గణిత కృత్యాలను స్వయంగా చేసి తద్వారా పరిశీలన శక్తిని, సృజనాత్మకతను, గణితం పట్ల ఆసక్తులను పెంపొందించుకోవడానికి ఉపయోగపడేది ఏంటంటే మనకి గణిత ప్రయోగశాల. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్,
గణిత ప్రయోగశాలలో ఉండే వస్తువులను ముఖ్యంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చును? సో గణిత ప్రయోగశాలలో ఉండే వస్తువులను ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చును. అవి ఏంటంటే విద్యార్థి తన స్వశక్తితో ఆసక్తికరంగా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. ఓకేనా? ఫస్ట్ వన్, విద్యార్థి తన స్వశక్తితో ఆసక్తికరంగా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. సెకండ్ వన్, పాఠశాల యాజమాన్యం వారు విద్యార్థులందరికీ ఉపయోగపడేలా సమీకరించి ఏర్పాటు చేసినవి. అంటే పాఠశాల యాజమాన్యం స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేసినవి. ఓకేనా? సో గణిత ప్రయోగశాలలో ఉండే వస్తువులను ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చును. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే విద్యార్థి తన స్వశక్తితో ఆసక్తికరంగా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే పాఠశాల యాజమాన్యం వారు విద్యార్థులందరికీ ఉపయోగపడేలా సమీకరించి ఏర్పాటు చేయబడినవి. ఓకే, నెక్స్ట్ బిట్. ప్రయోగశాలలోని అంటే గణిత ప్రయోగశాలలో ఉండవలసిన పరికరాలు ఏవి? మనకి గణిత ప్రయోగశాలలో ఇంటర్నేషనల్ మెట్రిక్ సిస్టమ్ చార్ట్, ఓకేనా, ఇంటర్నేషనల్ మెట్రిక్ సిస్టమ్ చార్ట్ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా కాల నిర్ణయ పట్టిక, టైం టేబుల్ అంటాం కదా అది. నెక్స్ట్ వివిధ సూత్రాలకు సంబంధించిన చార్ట్లు, ఓకేనా, అంటే ఆల్జబ్రాకి సంబంధించిన ఫార్ములాస్, మెన్సురేషన్కి సంబంధించిన ఫార్ములాస్కి సంబంధించిన చార్ట్. నెక్స్ట్ బారోగ్రాఫ్స్ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా చిత్రపటాలు, సో బారోగ్రాఫ్స్, గ్రాఫ్స్, మ్యాథమెటిషియన్స్ యొక్క పిక్చర్స్. నెక్స్ట్ అదేవిధంగా సంఖ్యా నమూనాలు, క్షేత్రగణితం యొక్క నమూనాలు, ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్, కోన్స్, ఇటువంటివన్నీ కూడా. నెక్స్ట్ వివిధ రకాల తయారు చేసిన వస్తువులు. నెక్స్ట్ జియో బోర్డు ఉండాలి. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ ఉండాలి, ఫిలిం స్ట్రిప్స్ ఉండాలి, ప్రొజెక్టర్, వీలైతే ప్రొజెక్టర్ను కూడా పెట్టుకోవచ్చును. నెక్స్ట్ గ్రాఫ్ బోర్డు, డ్రాయింగ్ బోర్డులు ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ డ్రాయింగ్ షీట్స్ ఉండాలి. ఇంకా ఏంటంటే పిల్లలు సొంతంగా వేసిన చార్ట్లు, అటువంటివన్నీ కూడా మనము ఈ ప్రయోగశాలలో పెట్టుకొనవచ్చును. ఓకేనా? ఇవి కొన్ని ఇచ్చాను, రిమైనింగ్ అన్నీ కూడా అకాడమీ బుక్ని రెఫర్ చేయండి. ఓకే, నెక్స్ట్ గణిత ప్రయోగశాలలో సర్వసాధారణంగా ఎంతమంది విద్యార్థులు కూర్చునే విధంగా అమరిక అనేది ఉండాలి? సో గణిత ప్రయోగశాలలో సర్వసాధారణంగా 32 మంది విద్యార్థులు కూర్చునే విధంగా అమరిక అనేది ఉండాలన్నమాట. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్. గణిత ప్రయోగశాల నిర్వహణలో ఉపాధ్యాయుని పాత్ర. సో గణిత ప్రయోగశాల నిర్వహణలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటంటే విద్యార్థులను ప్రయోగశాలకు తీసుకువెళ్ళడానికంటే ముందు వారితో చేయించవలసిన కృత్యము, దానికి అవసరమైన పరికరాలు, వస్తు సామాగ్రి ఒక సూచన కార్డు రూపంలో పొందుపరిచి నల్ల బల్ల మీద రాయాలన్నమాట. ఓకేనా? సో గణిత ప్రయోగశాల నిర్వహణలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటంటే, సో స్టూడెంట్స్ని ప్రయోగశాలకు తీసుకువెళ్ళడానికంటే ముందు, సో ఈరోజు మనం ఏ ప్రయోగం చేస్తున్నాము, సో దానికి కావాల్సిన యాపరేటర్స్ అంటే పరికరాలు ఏంటి, వస్తు సామాగ్రి అనేది ఏమేమి కావాలి అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ కార్డ్ లాగా, అంటే సూచన కార్డ్ లాగా ప్రిపేర్ చేసుకుని దాన్ని నల్ల బల్ల మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బిట్. సూచన కార్డు రూపంలో పొందుపరిచి నల్ల బల్లపై రాయాల్సిన అంశాలు ఏంటి? సో సూచన కార్డు రూపంలో పొందుపరిచి నల్ల బల్ల మీద రాయాల్సిన అంశాలు ఏంటంటే ప్రయోగ లక్ష్యము, అంటే ఆ ప్రయోగం చేయడం వల్ల మనం సాధించే లక్ష్యం ఏంటి? ఓకేనా? ప్రయోగ లక్ష్యం. నెక్స్ట్ అదేవిధంగా పూర్వజ్ఞానము, ఆ ప్రయోగానికి సంబంధించిన పూర్వజ్ఞానము. నెక్స్ట్ కావలసిన పరికరాలు ఏంటి? సో ఆ ప్రయోగం మనం చేయాలంటే ఎటువంటి పరికరాలు అనేవి మనకు అవసరం అవుతాయి, అవే కావాల్సిన పరికరాలు. నెక్స్ట్ గణిత సూత్రము, ఓకే, ప్రయోగ విధానము. నెక్స్ట్ అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయోగ ఫలితము, నెక్స్ట్ ఫలితాన్ని నమోదు చేయటము, ముగింపులు. ఇవి సూచన కార్డు రూపంలో నల్లబల్ల మీద పొందుపరచవలసిన అంశాలు అనమాట. ఏంటవి? ప్రయోగ లక్ష్యం ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా పూర్వజ్ఞానము, కావలసిన పరికరాలు, గణిత సూత్రము, ప్రయోగ విధానము, తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రయోగ ఫలితాలు, ఫలితాలని నమోదు చేయటము, ముగింపులు. ఇవన్నీ విషయాల్ని కూడా మనము సూచనా కార్డు రూపంలో నల్లబల్ల మీద పొందుపరచవలసిన అంశాలు. నెక్స్ట్ బిట్. గణిత సంఘంలో ప్రధాన పాత్ర పోషించినది. సో గణిత సంఘంలో మనకి ప్రధానమైన పాత్ర పోషించినది గణిత ప్రయోగశాలలు. ఓకేనా? మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది. సో ఆగమన విధానం యొక్క విస్తరణ రూపమే ఈ ప్రయోగశాల విధానం అని కూడా మనకి మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో డిస్కస్ చేసాం, గుర్తుపెట్టుకోండి అది కూడా. నెక్స్ట్ బిట్. గణిత ప్రయోగశాల యొక్క ప్రయోజనం కానిది, అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, వాటిల్లో గణిత ప్రయోగశాల యొక్క ప్రయోజనం కానిది ఏంటని అడుగుతున్నారు. విద్యార్థులలో విషయం పట్ల అవగాహన, ఆసక్తి,
అభివృద్ధి చెందుతాయి. ఎస్, గణిత ప్రయోగశాల వలన విద్యార్థుల్లో అవగాహన, ఆసక్తి అభివృద్ధి చెందుతాయి. ఈ ఫస్ట్ ఆప్షన్ రైటే. నెక్స్ట్ సెకండ్, విద్యార్థులలో సృజనాత్మకత పొందుతుంది. సో గణిత ప్రయోగశాల వల్ల విద్యార్థుల్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వన్, విద్యార్థులలో సరిచూసే అలవాటు పెరుగుతుంది. ఎస్, గణిత ప్రయోగశాల ప్రయోజనం ఇది కూడా. సో విద్యార్థులలో సరిచూసే అలవాటు కూడా పెరుగుతుంది. నెక్స్ట్, విద్యార్థుల్లో సాంఘీభావం కుంటుపడుతుంది. సో గణిత ప్రయోగశాల వల్ల విద్యార్థుల్లో సాంఘీభావం అనేది కుంటుపడదండి, పెంపొందుతుంది. సో ఇక్కడ ఇది గణిత ప్రయోజనం యొక్క ప్రయోజనం కాదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, విద్యార్థుల్లో సాంఘీభావం కుంటుపడుతుందని ఇచ్చాడు. సో గణిత ప్రయోగశాల వల్ల సాంఘీభావము కుంటుపడదండి, పెంపొందుతుంది. సో ఈ బిట్కి సరైన సమాధానము ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణిత ప్రయోగశాల పరిమితులను గుర్తించండి. సో గణిత ప్రయోగశాల పరిమితులు, ఫస్ట్ బోధనకు అధిక సమయం తీసుకుంటుంది. ఎస్, గణిత ప్రయోగశాల అనేది బోధనకు అధిక సమయం తీసుకుంటుంది. ప్రతిదీ కూడా వాళ్ళకి చేస్తూ నేర్పిస్తాం కదా. సో దీనివల్ల మనకి టైం టేబుల్ ఇది పరిమితే. నెక్స్ట్, గణిత ప్రణాళికలోని అన్ని అంశాలను బోధించలేం. ఎస్, ప్రయోగశాలలో మొత్తం అన్ని అంశాలను బోధించలేం. ప్రయోగశాలే కాదండి, ఇప్పుడు ఆగమన పద్ధతి తీసుకున్నాం అనుకోండి, అన్ని పాఠ్యాంశాలను ఆగమన పద్ధతిలో బోధించలేం, అన్ని పాఠ్యాంశాలను నిగమన పద్ధతిలో బోధించలేం. ఇలా ప్రతి పద్ధతికి కూడా ఇది కామన్గా ఉండే పరిమితి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్, పరికరాల కొనుగోలుకై ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది కొంతవరకు కష్టతరం. ఎస్, ప్రయోగశాలలో మనం కొన్ని పరికరాల కొనుగోలుకు ఆర్థిక వనరులు అనేవి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది కొంతవరకు టఫ్ వర్క్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా గణిత ప్రయోగశాల యొక్క పరిమితే. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. పైవన్నీ పరిమితులే. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ బిట్, విద్యార్థి గణిత అధ్యాయం కేవలం పాఠ్య గ్రంథాలకే పరిమితం కాకుండా వారికి పాఠ్యాంశాల మీద విస్తృతమైన అధ్యయన అవకాశం కల్పించాలి. దీనికి గాను ఉపయోగించవలసినది. సో విద్యార్థి యొక్క గణిత అధ్యాయం అనేది కేవలం టెక్స్ట్ బుక్స్కి మాత్రమే పరిమితం కాకుండా వారికి పాఠ్యాంశాల మీద విస్తృతమైన అవకాశాలను కల్పించాలి. సో దీనికి గాను మనకి ఉపయోగపడేది ఏంటంటే గణిత గ్రంథాలయము. గణిత గ్రంథాలయం అనేది అనేక పుస్తకాలతో కూడుకుని ఉన్నది. సో అక్కడ మనకి సపోజ్ ఈరోజు వీడు కొన్ని టాపిక్స్ని ప్రిపేర్ అవ్వడు. సో ఆ టాపిక్స్ని వీడు మించి నేర్చుకోవాలనుకున్నాడు. సో ఆ మించి నేర్చుకోవాలనుకున్నప్పుడు వీడికి ఉపయోగపడేది ఏంటి, గణిత గ్రంథాలయము. నెక్స్ట్ అదేవిధంగా గణిత గ్రంథాలయం వల్ల ఏంటంటే సో గణితం మీద ఆసక్తి కూడా పెరుగుతుంది. వీడు గణిత గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ వివిధ గణిత శాస్త్రజ్ఞుల గురించి, వారి గణితానికి చేసిన సేవల గురించి చదువుతాడు. సో అటువంటివన్నీ చదివినప్పుడు ఏంటంటే వాడు ఇన్స్పైర్ అవ్వి గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుకుని వీడు కూడా భవిష్యత్తులో ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్గా అవ్వడానికి కూడా ఈ గణిత గ్రంథాలయం అనేది అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్, గణిత గ్రంథాలయ నిర్వహణలో ముఖ్యంగా నిర్వహించవలసిన రికార్డులు. సో గణిత గ్రంథాలయ నిర్వహణలో ముఖ్యంగా నిర్వహించాల్సిన రికార్డులు 6 అండి. సో 6 ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఆ రికార్డులు ఏంటంటే ఫస్ట్ వన్, పుస్తక సేకరణ. సో సంపన్నం చేయడానికి రికార్డు, అంటే పుస్తక సేకరణను ఎంట్రీ చేయడానికి కావలసిన రిజిస్టరు. నెక్స్ట్ అదేవిధంగా కెటలాగ్ రిజిస్టరు నోట్ చేసుకోండి. ఇటువంటి అన్నీ కూడా నేను ప్రతిదీ కూడా రాసి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. నెక్స్ట్ థర్డ్ వన్, గ్రంథాలయ పుస్తక పట్టిక నిర్వహణ విషయపరంగా రిజిస్టరు, అంటే ఏ పుస్తకం అనేది ఎక్కడుంది, ఎన్నో రేఖలో ఉంది, ఇటువంటిది అనమాట. సో గ్రంథాలయ పుస్తక పట్టిక నిర్వహణ పరంగా రిజిస్టరు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే పుస్తకాలు పాఠశాలకు ఇచ్చినప్పుడు తిరిగి తీసుకునేటప్పుడు నమోదు చేసుకునే రిజిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక బుక్ని తీసుకుని వెళ్ళి చదువుకున్నాడంటే సో దాన్ని తీసుకున్నప్పుడు మళ్ళీ రిసీవ్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటా అనేది నోట్ చేసుకోవడానికి ఒక రికార్డు. నెక్స్ట్ గ్రంథాలయ సమీక్ష రికార్డు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా గ్రంథాలయ సందర్శకుల రిజిస్టరు. సో గ్రంథాలయం అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి వారికి సంబంధించి ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ 6 రిజిస్టర్స్ని మనము సక్రమంగా నిర్వహించినట్లయితే గ్రంథాలయ నిర్వహణ అనేది సక్రమంగా ఉంటుంది. ఓకేనా, 6 రికార్డులు ఏంటవి, పుస్తక సేకరణ, సుసంపన్నం చేయడానికి రికార్డు, నెక్స్ట్ కెటలాగ్ రికార్డు, థర్డ్ వన్ గ్రంథాలయ పుస్తక పట్టిక నిర్వహణ విషయపరంగా రిజిస్టరు, నెక్స్ట్ పుస్తకాలు పాఠకులకు ఇచ్చేటప్పుడు తిరిగి తీసుకునేటప్పుడు నమోదు చేసుకునే రిజిస్టరు, ఫిఫ్త్ వన్ గ్రంథాలయ సమీక్ష రిజిస్టరు, నెక్స్ట్ సిక్స్త్ వన్ సందర్శకుల రిజిస్టరు. సో ఈ 6 రికార్డుని మనము సక్రమంగా నిర్వహించినట్లయితే గ్రంథాలయ నిర్వహణ అనేది సక్రమంగా ఉంటుంది. ఈ రకమైన విద్యార్థులను గుర్తించి
వారికి తగిన సూచనలు సలహాలను ఇస్తూ వారి జ్ఞాన సముపార్జనకు గణిత గ్రంథాలు ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. సో ఏ రకమైన విద్యార్థులను ప్రోత్సహించడానికంటే ప్రతిభావంతులు. సో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి తగిన సూచనలు సలహాలను ఇస్తూ వారు జ్ఞాన సముపార్జనకు గణిత గ్రంథాలు ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తాయి ఈ గణిత గ్రంథాలయాలు అన్నవి. నెక్స్ట్, గణిత గ్రంథాలయంలో గ్రంథాల అమరిక గ్రంథాలను ఉపయోగించడం వలన ఏర్పడినది. సో గణిత గ్రంథాలయంలో గ్రంథాల అమరిక వలన ఏర్పడేది సమర్థత. అదేవిధంగా గ్రంథాలను ఉపయోగించడం వల్ల ఏర్పడేది నిబద్ధత. ఓకేనా, గణిత గ్రంథాలయంలో గ్రంథాల అమరిక వలన ఏర్పడేది సమర్థత, గ్రంథాలను ఉపయోగించడం వలన ఏర్పడేది నిబద్ధత. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, గణిత సృజనాత్మకతలో తార్కిక సంబంధమైన అంశం కంటే సౌందర్య భావనలే ప్రభావశీలి అని అన్నవారు. ఏంటది? గణిత సృజనాత్మకతలో తార్కిక సంబంధమైన అంశం కంటే సౌందర్య భావనే ప్రభావశీలి అని అన్నవారు హెన్రీ పాయింకేర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, గణిత సార సంగ్రహం గ్రంథకర్త. సో గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించింది మహావీరాచార్య. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సీటెట్ ఎగ్జామ్లో కూడా ఒకసారి అడగడం జరిగింది. నెక్స్ట్ బిట్, వస్తువులను ఒక నియమం ప్రకారము వాటి సరి అయిన స్థానంలో అమర్చడము లేక ఉంచడాన్ని దేనిని సూచిస్తుంది? సో వస్తువులను ఒక నియమం ప్రకారము వాటి స్థానాల్లో అంటే వాటి సరైన స్థానాల్లో అమర్చడము లేక ఉంచడం అనేది దేనిని సూచిస్తుందంటే క్రమాన్ని సూచిస్తుంది, ఆర్డర్. ఓకేనా. నెక్స్ట్ బిట్, క్రమానికి ఉదాహరణలు తెలపండి. సో క్రమానికి ఉదాహరణ ఏంటంటే త్రిభుజము, చతుర్భుజము, పంచభుజి, షడ్భుజి. అంటే ఇక్కడ ఏంటంటే వాటి భుజాల ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువగా అమర్చాం. సో ఇది ఒక క్రమానికి ఎగ్జాంపుల్. లేదా షడ్భుజి, పంచభుజి, చతుర్భుజము, త్రిభుజము అలా. లేదంటే ఒక ఎక్కువ నుంచి తక్కువగా అమరుస్తున్నాం. ఆర్డర్ అంటే ఇదనమాట. ఏదైనా ఒక నియమం ప్రకారము వాటి సరైన స్థానాల్లో అమర్చడము లేక ఉంచడాన్ని మనము ఏమంటామంటే క్రమము అంటాము. నెక్స్ట్ బిట్, గణిత శాస్త్ర ప్రక్రియలకు సంబంధించి బాడ్మాస్ లేక పెమ్డాస్ PEMDAS అనే నియమం ఈ క్రింది వాణిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చును? సో గణిత ప్రక్రియలకు సంబంధించి బాడ్మాస్ అంటే ఫస్ట్ బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇలా ఒక ఆర్డర్లో చేస్తాం. అంటే ఆర్డర్, క్రమము. సో గణిత ప్రక్రియలకు సంబంధించి బాడ్మాస్ లేక PEMDAS పెమ్డాస్ అనే నియమము క్రింది వానిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చునంటే క్రమానికి ఉదాహరణగా చెప్పవచ్చును. ఓకే. నెక్స్ట్ బిట్, 27994681 ఇంటూ 441 ఈజ్ ఈక్వల్ టు 12345654321. నెక్స్ట్ 112 ఇంటూ 113 ఈజ్ ఈక్వల్ టు 12656. నెక్స్ట్ అంటే దీన్ని 2ని ముందుకు తీసుకుని వచ్చేసాం. 211 ఇక్కడ 3 ముందుకు తీసుకుని వచ్చేసాం. 211 ఇంటూ 311 ఈజ్ ఈక్వల్ టు 65621. అంటే ఇక్కడ వచ్చిన నెంబర్స్ జంబులు అవని అనమాట. సో ఇక్కడ మనం ఈ రెండు ఎగ్జాంపుల్స్ని గమనిస్తే కనుక మనకు కలిగే భావన ఏంటంటే ఇక్కడ ఒక క్రమం ఉంది, ఒక ఆర్డర్ని ఫాలో అవుతున్నాయి. సో ఈ క్రమాన్ని చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాయి అనే భావన కలుగుతుంది కదా. సో ఇదనమాట. సో పై ఉదాహరణలు గమనిస్తే మనకు కలిగే భావన వరుస క్రమము, అందము. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఎగ్జామ్లో మీకు ఇటువంటి ఉదాహరణ డైరెక్ట్గా ఇచ్చేసి ఇది ఏ విధం క్రింది వానిలో దేని సూచిస్తుంది? క్రమమా, నమూనా, లేకపోతే నిర్మాణమా, స్వరూపమా అని అడుగుతారనమాట. నెక్స్ట్ 1 క్యూబ్ని 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ దీన్ని ఈజ్ ఈక్వల్ టు 1 + 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ దీన్ని 1 + 2 + 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 + 2 + 3 + 4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఇది ఏంటంటే మనకి ఒక నమూనాకి ఎగ్జాంపుల్ అవుతుందన్నమాట. అంటే కొన్ని ఉదాహరణను పరిశీలించి సో ఆ నియమం ఆధారంగా వేరే దానికి అప్లై చేస్తున్నాం కదా. సో ఇది మనకు ఒక నమూనా, ప్యాటర్న్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఒక పరిశీలన, దాని నుంచి ఒక ఆలోచన, అనుసరించిన ఒక తర్కము, అందులోంచి ఒక సార్వత్రీకరణ లేక సాధారణీకరణ. వీటిని అన్నింటినీ చూస్తే మనసుకు బుద్ధిని ఆకట్టుకునే అది ఒక నమూనా అవుతుందన్నమాట. సో పై ఉదాహరణ చూడండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పరిశీలన అనేది చేసాం. దాని నుంచి ఒక ఆలోచన వచ్చింది. సో ఇక్కడ 1 క్యూబ్ 1 అన్నాడు, 1 + 2
1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అన్నాడు. నెక్స్ట్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకు ఒక ఆలోచన వచ్చింది. దీన్ని అనుసరించి మనం ఏమని సాధారణీకరించాము? సో 1 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్. సో ఏమవుతుంది అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 హోల్ స్క్వేర్ అని సాధారణీకరించాం. సో అలాగే నెక్స్ట్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ఓకేనా హోల్ స్క్వేర్. సో ఈ విధంగా మనము ఒక పరిశీలన, దాని నుంచి ఒక ఆలోచన, దాన్ని అనుసరించిన ఒక తర్కము, అందులోంచి ఒక సార్వత్రీకరణ లేదా సాధారణీకరణ, వీటన్నింటిని చూస్తే మనసును బుద్ధిని ఆకట్టుకున్న అది ఒక నమూనా ప్యాట్రన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ ఒక చుక్క అంటే 1. సో నెక్స్ట్ ఇక్కడ కింద 2 చుక్కలు, బేస్ టు పైన 1 3. నెక్స్ట్ అదేవిధంగా కింద 3, దానిపైన 2, దానిపైన 1. సో ఇక్కడ 6 చుక్కలు. సో ఇక్కడ మనం దీన్ని అనుసరించి మనము సో నెక్స్ట్ కింద 4 చుక్కలు, దాని తర్వాత దాని మీద 3 చుక్కలు, దాని మీద 2 చుక్కలు, దాని మీద 1 చుక్క. అంటే ఇక్కడ కూడా ఒక పరిశీలన ఉంది, ఒక ఆలోచన ఉంది, దాన్ని అనుసరించి ఒక తర్కం ఉంది. సో అందులోంచి మనం ఒక సాధారణీకరణ చేస్తున్నాం. సో ఇది కూడా మనకి ఏమవుతుంది? నమూనా ప్యాట్రన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ గణిత నమూనా అనేది, సో మనకి గణిత నమూనా అనేది సంఖ్యలు, ప్రదేశము, కొలతలను కలిగి ఉండే ఏ ప్రాగుప్తిక క్రమ పద్ధతికైనా ప్రమేయంగా ఉంటుంది. ఓకేనా. గణిత నమూనా అనేది సంఖ్యలు, ప్రదేశం, కొలతలను కలిగి ఉండి ఏ ప్రాగుప్తిక క్రమ పద్ధతికైనా ప్రమేయంగా ఉంటుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్ అది. నెక్స్ట్ బిట్ ఒక సమితి. ఓకేనా, లేక కొన్ని సమితులు. ఇది ఉపసమితి. ఉపసమితులలో ఏర్పడే సమితులు, ప్రక్రియలు, సంబంధాలు అనే వివిధ గణిత వస్తువులతో అనుబంధించబడి ఉంటుంది. ఈ వస్తువులన్నీ గణితపరమైన అనేక అవసరాలను సంతృప్తిపరచగలగాలి అనే భావన దేన్ని తెలియజేస్తుంది? మరలా ఒకసారి చెప్తున్నాను. ఒక సమితి లేక కొన్ని సమితులు, ఇది ఉపసమితి, ఉపసమితులతో ఏర్పడే సమితులు, ప్రక్రియలు, సంబంధాలు అనే వివిధ గణిత వస్తువులతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ వస్తువులన్నీ గణితపరమైన అనేక అవసరాలను సంతృప్తిపరచగలగాలి అనే భావన దేన్ని సూచిస్తుందంటే గణిత నిర్మాణము, మ్యాథమెటిక్ స్ట్రక్చర్ని సూచిస్తుంది. నెక్స్ట్ గణిత నిర్మాణానికి ఉదాహరణ. సో గణిత నిర్మాణానికి ఉదాహరణగా మనం ఏం చెప్పచ్చు అంటే సమితివాదానికి సంబంధించిన సమూహము, క్షేత్రము, ఇటువంటి మనము గణిత నిర్మాణానికి ఉదాహరణగా చెప్పొచ్చు. గ్రూప్ అవ్వాలంటే కొన్ని నియమాలను పాటించాలి. సో కొన్ని నియమాలను పాటిస్తేనే అది గ్రూప్ అవుతుంది. క్షేత్రం అవ్వాలని కొన్ని నియమాలను పాటించాలి. ఇక్కడ అలా అనమాట. సో కొన్ని నియమాలు ఒకదానికొకటి లింక్గా ఉంటాయి. వీటిని సంతృప్తిపరచగలిగే ఒక గణిత నియమం ఉంటుంది. సో ఈ విధంగా అనమాట గణిత నిర్మాణం అంటే. నెక్స్ట్ గోల్డెన్ రేషియో. గోల్డెన్ రేషియో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1.618:1. సో అకాడమీ బుక్ ప్రకారం అయితే ఇది. మనకి 8th క్లాస్ బుక్స్లో డిఫరెంట్గా ఉంటే చూసుకోండి. గోల్డెన్ రేషియోకి ఉదాహరణ 1.618:1. ఓకేనా. నెక్స్ట్ బిట్ 3, 7, 5, 14, 9, 1, 17 అనే రాసులను 1, 3, 7, 9, 14, 17గా లేక అంటే చిన్న నుంచి పెద్దగా కానీ పెద్ద నుంచి చిన్నగా కానీ రాసిన ఎడల సో ఇచ్చిన రాసులు దేన్ని సూచిస్తాయంటే క్రమాన్ని సూచిస్తాయి. కొన్ని నెంబర్స్ ఇచ్చేసి సో దాన్ని ఒక ఆర్డర్లో చిన్న నుంచి పెద్దగా కానీ పెద్ద నుంచి చిన్నగా కానీ అలా రాస్తాడంటే అది ఏం చూపిస్తుంది అంటే క్రమాన్ని, ఆర్డర్ని సూచిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ 12 స్క్వేర్. ఓకేనా. 144. 21 స్క్వేర్ అంటే 12 తిరగేస్తే 21 కదా. 21 స్క్వేర్ అంటే ఓకేనా 441. అలా 13 స్క్వేర్ అంటే 169. ఓకే. 31 స్క్వేర్ అంటే 961. ఈ ఉదాహరణ దేన్ని సూచిస్తుంది అంతే కదా. ఇక్కడ మనకు ఒక క్రమాన్ని చూపిస్తుంది. సో 1, 2 ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు 144 వచ్చింది 12 స్క్వేర్ అంటే. సో దాన్ని రివర్స్ చేసాం, 21 స్క్వేర్గా రాసాం, అప్పుడు 441 వచ్చింది. ఇక్కడ రివర్స్ అవుతుంది కదా. ఇది దేన్ని సూచిస్తుందంటే క్రమాన్ని సూచిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ గణిత ఉపాధ్యాయుని వ్యక్తిగత లక్షణాలు. సో గణిత ఉపాధ్యాయుడు కావడం కంటే ముందు ఆయన ఒక టీచర్ అండి. మ్యాథమెటిక్స్ టీచర్కే కాదు, అందరు టీచర్లు కూడా వ్యక్తిగతంగా కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ ఉండాలి, సమయపాలన ఉండాలి, స్కూలు 9 కంటే ముందే రావాలి. సో టైం దాటిన తర్వాత రావడం కూడా, అన్నిటిలోని ఒక పీరియడ్ స్టార్ట్ అవ్విందంటే సార్ ఉండాలి.
అలా అనమాట. వాక్చాతుర్యాన్ని కలిగి ఉండాలి, భావ స్పష్టీకరణ ఉండాలి, నెక్స్ట్ ఓర్పు ఉండాలి, పేషెన్స్గా ఉండాలి. స్టూడెంట్ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడనుకో, అది రాంగ్ అనుకో, వాడిని పటపట మనం కొట్టకూడదు. సో వాడు ఏంటంటే వాడికి రాదు మళ్ళీ చెప్పాలి, రాదు మళ్ళీ చెప్పాలి. సో వాడికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలంత సహనం, ఓర్పు మనకు ఉండాలన్నమాట. నెక్స్ట్ సమయస్ఫూర్తి. సో ఉపాధ్యాయానికి ఉండవలసిన వ్యక్తిగత లక్షణాలు ఏంటి? నాయకత్వ లక్షణము, క్రమశిక్షణ, సమయపాలన, వాక్చాతుర్యము, భావస్పష్టీకరణ, ఓర్పు, సహనము, సమయస్ఫూర్తి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయానికి ఉండవలసిన వ్యక్తిగత లక్షణాలు. నెక్స్ట్ ఓబీబీ ఫుల్ ఫామ్ ఏంటి మనకి? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఆల్రెడీ పిఐఈలో వచ్చే ఉంటుంది. నెక్స్ట్ బిట్, గణిత ఉపాధ్యాయునికి వృత్తిపరమైన లక్షణాలు ఏవి? సో గణిత ఉపాధ్యాయునికి వృత్తిపరమైన లక్షణాలు అంటే గణితంపై ఇష్టం ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గణితం అంటే అవగాహన ఉండాలి, గణితం పట్ల నైపుణ్యాలు, సో గణితంలో సామర్థ్యాలు, వీటన్నింటినీ కలిగి ఉండాలన్నమాట. ఇంకా చాలా లక్షణాలు కలిగి ఉంటాడు. గణితానికి సంబంధించి ఎక్కువ ఆసక్తిని, సో గణితానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ నిర్వహించడానికి అతను ఇంట్రెస్ట్ చూపించాలి. సో గణితానికి సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాలు జరపాలి. ఇటువంటివన్నీ కూడా గణిత ఉపాధ్యాయునికి వృత్తిపరమైన లక్షణాలుగా మనము చెప్పుకొనవచ్చును. నెక్స్ట్ బిట్, విద్యా ప్రమాణాలను పెంచాలని, విద్యలో గుణాత్మక అభివృద్ధిని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఉపాధ్యాయ శిక్షణా ప్రవేశానికై శిక్షణకై ఎవరు నిర్దేశించిన నిర్దేశకాలు ప్రమాణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించి శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నాయి అంటే NCTE, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇదనమాట. ఏంటంటే NCTM వారు ఆదేశాల మేరకే స్టేట్ గవర్నమెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి, సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా సీట్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేసి, సో ఎవరికి కావాల్సిన సీట్లు వాళ్ళకి ఇచ్చి, సో అక్కడ మనకి ఒక తరగతులు నిర్వహిస్తున్నారు, అంటే శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఇదంతా కూడా మనకి NCTE అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. నెక్స్ట్ MLL మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. MLL అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఒక గణిత ఉపాధ్యాయుడిగా నీవు ప్రతిభావంతులను ఎలా ప్రోత్సహిస్తావు? సో ఒక గణిత ఉపాధ్యాయునిగా నీవు ప్రతిభావంతులను ఏ విధంగా ప్రోత్సహిస్తావు? ఆప్షన్ 1, ఓకేనా, ప్రతిభా పరీక్షలకు సన్నద్ధం చేస్తావా? సో ప్రతిభా పరీక్షలకు సన్నద్ధం చేస్తావా? నెక్స్ట్, గణిత గ్రంథాల పఠనాన్ని అలవాటు చేస్తాను. సో గణిత గ్రంథాలు అంటే గణితానికి సంబంధించిన బుక్స్ని చదవడం అలవాటుగా చేస్తావా? నెక్స్ట్, సమస్యలకు ఇతర పరిష్కార మార్గాలు అన్వేషించేలా చేస్తాను. సో ఒక ప్రాబ్లమ్ని ఒకేలా కాకుండా మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేసేలా చేస్తాను, లేదా పైవన్నీ చేస్తావా? సో ఈ బిట్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. ఓకేనా. నెక్స్ట్ బిట్, మొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ ఏ దేశంలో జరిగింది? మొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ అనేది రొమేనియా అనే దేశంలో జరగటం జరిగింది. ఓకేనా. మొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ అనేది రొమేనియా అనే దేశంలో జరిగింది. ఓకేనా. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.